హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ గుప్పెడంత మనసు 11వ భాగాన్ని వినేద్దాం. నీకెందుకే ఆ కృష్ణుడంటే అంతిష్టం అంటుంది నిత్య. అరుంధతి నవ్వుతూ తన వైపు చూసి, ప్రస్తుతం అందరూ ప్రేమ ప్రేమ అంటూ పాటలు పడుతున్న వాళ్ళు ఉన్నారు, సంతోషంగా ఉన్నవారు ఉన్నారు. దానికి సృష్టికర్త ఆయన. ఆయన అంటే మా ఆయన కాదు ఫ్రెండ్స్, లార్డ్ కృష్ణ. ఈ సృష్టికి ప్రేమని పరిచయం చేశాడు. ప్రేమ అంటే ఏంటో తెలిసేలా చేశాడు. రాధ అంటే ఆయనకి ఎంత ప్రేమ కాకపోతే రాధాకృష్ణ అని తలుచుకుంటూ చనిపోయే వారికి మోక్షాన్ని ప్రదర్శిస్తాడు. రాధని తన రాధగా మార్చుకోవటం కోసం ఎంతో చేశాడు. బీడు భూమిని బృందావనం చేశాడు. ఇక యశోదమ్మ ప్రేమ అనిర్వచనీయమైనది. ఎంతటి ప్రేమ కురిపిస్తే ఈ సమస్త సృష్టిని తన నోటిలోనే ఆవిడికి దర్శనమయ్యేలా చేస్తాడు. ఇక గోవులు హిందూ మతంలోనే వాటి ప్రాధాన్యత వేరు. ఆ గోపాల బాలులు, వాళ్ళ కల్మషం లేని స్నేహం, కన్నయ్య అల్లరి పనులు, యశోదమ్మ పాటలు, గోపాలకుల ఫిర్యాదులు, ఇలా ఎన్నో చేసి ఈ భూమిపై తన జీవితానికి చాలా అర్థం చెప్పాడు. ఆయనతో ఉన్నవారిని తలుచుకున్న వారిని ఎప్పటికీ దీనస్థితిలో వదిలేలేని వాడే వసుదేవ తనయుడు, ఆ వాసుదేవుడు. ఇక మహాభారతంలో ఆయన పాత్రే వేరు. ఏ ఆయుధం వాడకుండా ఆ పార్థునికి సారథిగా నిలిచిపోయి యుద్ధంలో ఎవరికీ తెలియని చక్రం తిప్పిన మాయలోడు ఈ కన్నయ్య. ఆ మహాభారతంలో అర్జునికి భగవద్గీత బోధించి సృష్టికి ఎంతో జ్ఞానాన్ని పరిచయం చేయాలనుకున్న హితుడు. ఎంతో మంది గోపికల మనసుల్ని దొంగలించిన సమ్మోహన భరితుడు. అంతమంది గోపికలను ఆయన చరణ స్పర్శకై వేచి ఉండి ఆ పాదసేవలో ఆయన చెంతన నిలిచిపోవాలని కోరుకుంటారు. ఇలా ఎంత చెప్పినా తక్కువే, కానీ ఒకటి గుర్తుంచుకోండి అంటూ అందరి వైపు చూసి చెప్తుంది. కార్తీక్ అయితే అరుంధతి మాటల్ని ఏవో పాటలు విన్నట్టంతా మైమర్చి తననే చూస్తూ ఉంటాడు. అరుంధతి అందరితో, మన లోపల ఆత్మ ఉంటుంది, అందులో ఆ పరమాత్మ ఖచ్చితంగా ఉంటాడు. నువ్వు చేసే ప్రతి మంచికి ఆయనే సృష్టికర్త. అలాంటి నా కన్నయ్యని ఇలా చూడకపోతే ఎలా అనుకుంటూ అక్కడే ఉన్న విగ్రహాన్ని చూస్తూ నవ్వుతుంది. గీత, నవ్యకి కాస్త అర్థమవుతుంది. శ్వేత, నిత్యలకి ఏం అర్థం కాదు. సో సైలెంట్ అవుతారు. కార్తిక్ అరుంధతి వైపు నుంచి లుక్స్ని టర్న్ చేయకుండా చూస్తూ ఉంటాడు. అంజు మాత్రం అరుంధతి మాటలు విని కన్నయ్య గురించి అయ్యేసరికి ఇంత తెలుసుకుంది ఇది అనుకుంటూ కార్తిక్ వైపు చూస్తే అరుంధతి వైపే చూస్తూ కనిపిస్తాడు. అంజు కార్తిక్ పక్కకొచ్చి చిన్నగా అన్నయ్య డమాలా అంటుంది. కార్తిక్ తేరుకుని కంగారుగా వాట్ అంజు అంటాడు. అదే పడిపోయావా అంటున్నాను అంటుంది అంజు. కార్తిక్కి అర్థమైనా ఏమీ ఎరగనట్టు ఎక్కడ పడిపోయింది అంటాడు. ఎక్కడా కాదు, మా అరుంధతికి పడిపోయావా మాట్లాడినా అంటుంది అంజు. కార్తిక్, అంజు సైలెంట్గా ఉండు అంటాడు. అంజు నవ్వుతూ కార్తిక్ పక్కన కూర్చుంటుంది. కాసేపు అక్కడ ఫోటోషూట్ తీస్తారు ఈ గర్ల్స్ అంతా. అప్పుడు నవ్య అంజుతో, అంజు ఈ గుడిని చాలా బాగా కట్టారు కదా అంటుంది. నీకు తెలుసా నవ్య అంటుంది అంజు. అరుంధతి చెప్పకుండా ఎలా తెలుస్తుంది చెప్పు అని అంటుంది. ఈ గుడికి మా అత్తయ్య ప్లానర్, తను సివిల్ ఇంజనీర్. ఆ టైంలో ఆవిడ ఎంత బాగా ఆలోచిస్తే ఇలాంటి నిర్ణయం జరుగుతుంది అంటుంది అంజు. అందరూ హా అంటారు. కార్తిక్కి ఈ విషయం తెలుసు. కార్తిక్కి 2 years అప్పుడే వాళ్ళ అత్తయ్య చనిపోయారు. ఆవిడంటే అందరికీ చాలా అభిమానం కూడా. కార్తిక్ ధర్మలు ఆవిడని వదిలిపెట్టేవాళ్ళు కాదు. కార్తిక్కి ఆవిడ ఫేస్ గుర్తుండదు, కానీ చిన్న చిన్న మూమెంట్సే గుర్తుంటాయి. మీ అత్తయ్య అంటే పద్మ అంటీనా అంటుంది అరుంధతి. కాదు, మా సొంత అత్తయ్య అంటుంది అంజు. మరి పద్మ ఆంటీ అంటుంది అరుంధతి. కార్తిక్ కాస్త డల్నెస్తో, నాన్నకి అక్క, పెదనాన్న కూతురు అంటాడు. ఓహో, మీ అత్తయ్యకి క్రియేటివిటీ ఎక్కువ అంజు. ఒకసారి ఆవిడని పరిచయం చేయొచ్చుగా అంటుంది అరుంధతి. అత్తయ్య లేరు అరుంధతి, మాకు దూరం అయిపోయారు. ఆవిడ మంచితనాన్ని చూసి నీ కన్నయ్యని ఎత్తుకెళ్ళిపోయాడు అంటూ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి కార్తిక్. కన్నయ్య ఎత్తుకెళ్ళిపోవడం ఏంటి అని కార్తిక్ వైపు చూసేసరికి కార్తిక్ వెళ్ళిపోతూ ఉంటాడు. అంజు అరుంధతితో, అన్నయ్యకి అత్తయ్య గుర్తుకొచ్చి ఉంటుందిలే అంటుంది. అరుంధతి, కన్నయ్య ఎత్తుకెళ్ళిపోయాడంటే అర్థమేంటి అని అడిగింది. అందరూ కూడా అంజు ఏం చెప్తుందా అని చూస్తుంటారు. అత్తయ్య కూడా కృష్ణుడు అంటే ప్రాణం. అందుకే ఎంతో ఇష్టంగా తానే దగ్గరుండి ఈ గుడిని కట్టించింది. ఈ గుడిని కట్టించిన సంవత్సరంలో అన్నయ్య పుట్టాడు. అన్నయ్య పుట్టిన 2 ఏళ్ళకి ఆవిడ ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. నేను అవన్నీ చూడలేదు, కానీ అన్నయ్య ధర్మ అత్తయ్యని వదిలేవారు కాదట. ఇప్పుడు అన్నయ్యకి అత్తయ్య గుర్తుకొచ్చి ఉంటుందిలే అంటుంది. అరుంధతి మనసులో, ఇప్పుడు కార్తిక్ ఫీల్ అవుతున్నాడా అనుకుంటూ వెళ్దామా మనం కూడా అంటుంది అరుంధతితో. అందరూ తలలు ఆడించడంతో ముందుకు కదులుతారు.
అరు మాత్రం కార్తిక్ని చేరడానికి పరుగు పరుగున నడుస్తూ ఉంటుంది. అంజు, నవ్య, నిత్య, గీత, శ్వేత నార్మల్గా వెళ్తుంటారు. అరుంధతి వెళ్ళి కార్తిక్ పక్కన నడుస్తూ, ఆగవయ్యా కార్తిక్, ఇంత ఫాస్ట్గా నడిస్తే మేము అందుకోలేం అంటూ ఆయాసపడుతుంది. కార్తిక్ నుంచిని చూస్తూ ఉంటాడు. అరుంధతి కార్తిక్ని చూసి, నువ్వు తిందామనుకున్న దోశ మాడిపోయినట్టు ఫేస్ పెట్టావేంటి అని అడిగింది. కార్తిక్ ఆరు చెప్పిన పోలిక తలుచుకుని, నా ఫేస్ బాగానే ఉందే అంటాడు. ఫేస్కి ఏం తక్కువ లేదు, అందుకేగా ఫాలోయింగ్. కానీ కాస్త నవ్వవయ్యా బాబు, నవ్వు అంటూ గడ్డం దగ్గర చేయి పెడుతుంది అరుంధతి. అరుంధతికి తెలియట్లేదు ఆ కార్తిక్ దగ్గర చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంది. కార్తిక్కి ఆరు అంత దగ్గరగా ఉండి అలా మాట్లాడుతుంటే సరికి అంతా మరిచి చిన్న నవ్వు నవ్వుతాడు. అరుంధతి గడ్డం వదిలి, థ్యాంక్స్, నవ్వేశావు, ఇప్పుడు చూడు ఎంత బాగున్నావు అంటుంది. కార్తిక్ అలానే చూస్తుంటే అంజు వాళ్ళు వస్తారు. వాళ్ళు రావడంతో నడక మొదలు పెడతారు అందరూ. ఇక ఇల్లు దాటితే పొలాలి. ఆ టైంలో ఆ ఇంటి అరుగుపై ఒక బామ్మ కూర్చుని, ఏమయ్యా కార్తీకు, ఎప్పుడొచ్చావు, అంతా కుశలమేనా అని అంటుంది. అరుంధతి మనసులో, కార్తీకునా, ఏదో మేకులా అనుకుంటుంది. ఆ బామ్మ ప్రశ్నలకి కార్తీక్ ఆన్సర్ చెప్పి కదలబోతుంటే ఆ బామ్మ, ఇదిగో కార్తీకు, ఈ ఆడపిల్లల్ని వెనకేసుకుని ఎక్కడికి, అసలే ఎండ పెరిగేలా ఉంది కదా కార్తీకు అంటుంది బామ్మ. కార్తీక్ వెంటనే వచ్చేస్తానులే బామ్మ అంటూ కదలబోతుంటే ఆ బామ్మ, ఇంతమంది అమ్మాయిలతో వెళ్తున్నావు, జాగ్రత్త కార్తీకు, అసలే అమ్మాయికుడివి నువ్వు అంటారు. అరుంధతి అండ్ గ్యాంగ్ వాట్ అని అంటే అంజు ఆ బామ్మ మాటకి నవ్వేస్తుంది. కార్తిక్ చిన్నగా నవ్వుతూ హెయిర్ సరిచేసుకుంటూ వెళ్దామా అంటూ ముందు కదులుతాడు. అక్కడ చుట్టూ పొలాలు పచ్చని పైరుతో కనిపిస్తాయి. వరి కుప్పలు ఒక పక్కనుంటే ఇంకో పక్కన మొక్కజొన్న పొత్తులతో, జొన్న చేలతో చాలా చక్కగా ఉంటే వాటన్నిటికీ నేనే ఆధారం అంటూ పక్కనే వెళ్తున్న పిల్ల కాలువ. అరుంధతి చుట్టూ చూసి, మార్నింగ్ ఇలా పచ్చదనాన్ని చూడడం బాగుంది అనుకుంటూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ని గమనిస్తుంది. చిన్నగా నవ్వుతూ ఉంటాడు. వెంటనే అరు కార్తీక్ అంటుంది. కార్తీక్ షాక్ అయి అరు వైపు చూస్తాడు. అరు, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి కార్తీకు అంటుంది అచ్చం ఆ బామ్మ స్లాంగ్లో. కార్తీక్ అలానే చూస్తుంటే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మాత్రం నవ్వుతూ ఉంటారు. ఏంటయ్యా కార్తీకు, మాట్లాడవు అంటుంది అరుంధతి. కార్తీక్ సైలెంట్గా చూస్తుంటే అరుంధతి నవ్వుతూ, కార్తీకు కార్తీకు మాట్లాడు కార్తీకు అంటూ నవ్వుతూ ఉంటుంది గట్టిగా. అంజు కార్తీక్ని గమనిస్తుంది. తుఫాన్ వచ్చే ముందు సైలెంట్గా ఉన్న నేచర్లా ఉన్నాడు. అంజు మనసులో, అరు సైలెంట్ అవ్వే అనుకుంటూ అరుంధతికి సైకిల్ చేస్తుంటుంది. కానీ అరుంధతి కార్తీక్ని ఏడిపించాలని ఫిక్స్ అయిపోయింది. సో అంజుని పట్టించుకోవట్లేదు. అరు అమాయకమైన కార్తీక్ మాటలు కరువయ్యాయి అనుకుంటా అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ని చూస్తూ నవ్వుతూ, ఏమయ్యా కార్తీకు అనేలోపు కార్తీక్ అరు మీదకి వస్తుంటాడు ఫాస్ట్గా. అరు ఆ అంటూ ఆగకుండా తుర్రుమంటూ పరిగెడుతూ, పట్టుకోవయ్యా కార్తీకు, పట్టుకో అంటూ పరిగెడుతుంది. అరుంధతి అల్లరిని కార్తీక్ కోపాన్ని చూసి నవ్వుతూ ఉంటారు. కార్తీక్ అరుంధతి వెనక పరిగెడుతూ ఉంటే అరుంధతి ఆ పిల్ల కాలువ దాటి పొలాల్లోకి వెళ్తుంది. ముందుకు పరిగెడుతూ వెనక్కి తిరిగి కార్తీక్తో, కార్తీకు కార్తీకు అంటూ నడుము ఊపుతూ, నన్ను పట్టుకోలేవయ్యా కార్తీకు అంటూ ఒక పాటలా పాడుతూ ఉంది. కార్తీక్ ఇంకా ఫాస్ట్గా పరిగెత్తడంతో పక్కనే పొలంలో వేసి ఉన్న వరి కుప్ప దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ తిప్పిస్తుంది. కార్తీక్ అరుంధతిని పట్టుకుని వరి కుప్పకి ఆనించేస్తాడు. వీళ్ళు వరి కుప్పకి అటువైపు ఉండడంతో అంజు అండ్ బ్యాచ్కి కనిపించరు. అంజు కార్తీక్ని అరుని వదిలేసి వాళ్ళ బ్యాచ్కి చుట్టూ ఉన్న పొలాలను చూపిస్తూ ఉంటుంది. కార్తీక్ అరుంధతి భుజాల్ని పట్టుకుని ఆనించి తన కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఇప్పుడను అను అంటాడు. అరుంధతి లోపల గొంతు ఎక్కడో పట్టేసినట్టు మాట బయటికి రాదు. కార్తీక్ని రెప్ప అర్పకుండా చూస్తుంది. చూడు అరుంధతి అంటూ ముందుకు పడుతున్న హెయిర్ని సరిచేస్తూ ఏదో చెప్తామనుకుని అరుంధతి అలా తన వైపే చూడడంతో అంతా మరిచి అలానే అరుంధతి కళ్ళలోకి చూస్తూ ఉంటాడు కార్తీక్. ఇద్దరి మధ్య తెలియని ఫీల్ అది. అది కార్తీక్ ఎందుకో తెలిసిన ఆరోకి అర్థం కాని పరిస్థితి. కార్తీక్ అరుంధతి చూపు నుంచి తేరుకుంటాడు. కానీ అరు మాత్రం ఇంకాసేపు ఆగితే ఇచ్చేస్తుందనే రేంజ్లో ఉంది పాప పరిస్థితి. ఇదేం తెలియని కార్తీక్ అరుంధతి భుజాలపై నుంచి చేతులు తీసేసి సారీ అంటూ దూరం జరుగుతాడు. అరుంధతి వెంటనే ఏదో లోకం నుంచి ఊడిపడ్డట్టు ఉలిక్కిపడి అక్కడి నుంచి తన ఫ్రెండ్స్ని వెతుక్కుంటూ వచ్చేస్తుంటే కార్తీక్ సారీ అరుంధతి అంటాడు. ఎందుకు కార్తీక్, నువ్వేం తప్పు చేయలేదు, నేనేం బాధపడలేదు కదా అంటూ కార్తీక్ని చూడకుండా సమాధానం చెప్తూ వెళ్తుంది. ఇద్దరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అంజు వాళ్ళని చూసి నవ్వుతూ, ఏదో బావా మరదళ్ళు తిట్టుకున్నట్టు కొట్టుకున్నట్టు ఉంటుందే మీ ఇద్దరి మధ్య అంటుంది. కార్తీక్ అరుంధతి వైపు చూడ్డు, కానీ అరు చూస్తుంది.
ఎందుకో ఆ క్షణం కార్తీక్ తన బావ అయ్యుంటే అనే ఫీల్ నచ్చేస్తుంది. బట్ కనిపించనివ్వదు. కార్తీక్కి అరు ఏమనుకుందో అంత హక్కుతో టచ్ చేసేసనే అనుకుంటూ ఏదో ఉన్నానంటే ఉన్నానన్నట్టు వాళ్ళతో ఉంటాడు. అరుంధతి మాత్రం చుట్టూ ఉన్న నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే అక్కడ చెరుకు తోటలు కనిపిస్తాయి. అంజు అన్నయ్య చెరుకులు అంటుంది. హా అంటూ వెళ్ళి అక్కడే ఉన్న కత్తితో కొన్ని చెరుకు గడలు నరుక్కుని వస్తాడు. అంజు త్వరగా ఇంటికి వెళ్ళి వాటిని తినాలనే రందిలో పదండి పదండి ఇంటికి అంటూ గోల చేస్తుంది. అందరూ కలిసి ఇంటికి వస్తారు. ఆ బ్యాచ్కి కొన్ని చెరుకు గడలిచ్చి తినమని చెప్తుంది అంజు. అరూప్ కూడా ఒకటిచ్చి పంపుతుంది. కార్తీక్ 2 తీసుకుని రూమ్కి వచ్చేస్తాడు. అంజు మాత్రం చక్కగా ఒక 5 పెట్టుకుని పెరట్లో కూర్చొని తింటూ ఉంటుంది. ధర్మ కాల్ రావడంతో టెర్రస్ పైకొచ్చి మాట్లాడుతూ ఆ పక్కింట్లో చెరుకులు చిన్నపిల్లలు తింటున్న అంజుని చూసి నవ్వుతూ కిందకొచ్చి ఆ పెరడికి వీళ్ళ ఇంటికి గోడ అడ్డుగా ఉంటుంది. ఆ గోడ దగ్గరకొచ్చి చిన్నగా అంజు అంటాడు. అంజు ఎవరో పిలుస్తున్నారని చుట్టూ చూస్తుంది. ధర్మ మళ్ళీ పిలవడంతో పిలుపు అర్థమై అటువైపు చూస్తుంది. నాకు చెరుకు అంటాడు ధర్మ. అంజు ఒకటి తీసుకుని గోడ దగ్గరికి వెళ్ళిస్తుంది. ధర్మ చెరుకు తీసుకుని ఏం మాట్లాడవా అంటాడు. తిన్నారా బావా అంటుంది అంజు. నా దగ్గర అంత రెస్పెక్ట్ వద్దులే అంజు అంటాడు ధర్మ. సరే తిన్నావా బావా అంటుంది అంజు. లేదమ్మ, అమ్మ నాన్న సిటీకి వెళ్ళారు ఏవో కొనాలని. ఆ హడావిడిలో అమ్మ ఏం చేయలేదు. నేనే ఏదో ఒకటి చేయాలి కానీ నువ్వు అంటాడు. అవునా అంటూ నాకు ఈ చెరుకులు చాలు అంటుంది అంజు. హా సరే బాయ్ అంటూ ధర్మ వెళ్ళిపోతుంటే అంజు మనసులో ఇంట్లో కూడా టిఫిన్ ప్రిపేర్ చేయలేదు కదా అమ్మ, ఇప్పుడు బావ ఏం తింటాడు అనుకుని వెంటనే బావా అంటుంది. చెప్పంజు అంటాడు. నేనొచ్చి వండనా అంటుంది ధర్మ. బానే ఉంది కానీ ఎవరైనా చూస్తే ఇంకేం లేదు అంటాడు. ఈ గోడ స్టూల్ వేసుకొని ఎక్కి దిగుతానులే, అందరికీ కనిపించేలా రాను అంటుంది. సరే థ్యాంక్స్ అంజు అంటాడు ధర్మ. అంజు కూడా హా అంటూ అక్కడే ఉన్న సిమెంట్ రాల్ని ఒక 6 పేర్చి వాటి మీదకి ఎక్కి గోడపై కూర్చుని స్టూల్ తీసుకునిరా బావా నేను దిగుతా అంటుంది. నేను పట్టుకుంటాలే దిగు అంటాడు. సరే అంటూ ధర్మ చేతులు 2 పట్టుకుని కిందికి దిగుతుంది. అంజు తన డ్రెస్ అండ్ చేతులు దులుపుకుంటూ ఉంటుంది. ధర్మ అంజు వైపు ప్రేమగా చూస్తాడు. అంజు ధర్మ వైపు చూసి నువ్వు ఆ చెరుకు తిను, అంతలో నేను వంట చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ధర్మ వెనక చెరుకు తీసుకుని వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళిన కార్తిక్ ఫోన్ కోసం చూడగా రామ్ కాల్స్ ఉంటాయి. వెంటనే రామ్కి కాల్ చేస్తాడు. రామ్ నిద్రపోడు, దానితో వెంటనే కార్తిక్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. కార్తిక్ రామ్తో ఏమన్నా తెలిసిందా అని అడుగుతాడు. ఏంటిదిరా తెలిసేది? అరుంధతి అంటే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదురా, అసలు పెద్ద మిస్టీరియస్గా ఉంది అంటాడు. కార్తిక్ ఆలోచిస్తూ సర్లేరా నీ వర్క్ చూసుకో, వచ్చాక నేను చూసుకుంటానులే ఈ పని అంటాడు. రేయ్ సీరియస్గా ఉన్నావా తన విషయంలో అంటాడు రామ్. నేను ఇప్పటి వరకు బాధగా ఎప్పుడు మాట్లాడడం వినలేదు కదా రామ్ అంటాడు. రామ్ అవునరా అంటాడు. ఒకవేళ అరుంధతి నా లైఫ్లో లేకుంటే ఎప్పుడు ఆ బాధతో మాట్లాడే మాటలే వినాల్సి వస్తుంది అంటాడు కార్తిక్. మా కార్తిక్కి ఎందులోనూ ఎదురు ఉండదుగా, అరుంధతి నీదే ఎప్పటికైనా అంటాడు రామ్. ఈ మాట అరుంధతి నోటి నుంచి వింటే ఎంత బాగుంటుందో అని హ్యాపీగా ఫీల్ అవుతూ అరుంధతి ఏం చేస్తుందో అనుకుంటూ రామ్ నువ్వు పడుకో బాయ్ అంటూ ఫోన్ అక్కడే పడేసి అరు రూమ్ దగ్గరికి వస్తాడు. అరుంధతి ఆ చెరుకుని ఎటు నుంచి తినడం మొదలు పెట్టాలో అర్థం కాక దాన్ని ఒక 5 సార్లు అటు ఇటు చూసి పక్కన పెట్టి చెంప కింద చేయి పెట్టుకుని చూస్తూ కూర్చుంటుంది. కార్తిక్ అది చూసి నవ్వుతూ అరుంధతి అని పిలుస్తాడు. అరు కింద కూర్చోవడంతో అలానే కూర్చుని నాకు ఇది ఎలా తినాలో తెలియట్లేదు అంటూ పిక్కమొహం పెడుతుంది. కార్తిక్ నవ్వుతూ వచ్చి ఆ చెరుకు కడ సగానికి విరగ్గొట్టి ఒకటి తీసుకుని తింటూ చూపిస్తాడు. అరు ఇంకో హాఫ్ని తీసుకుని తినడానికి ప్రయత్నిస్తుంది. బట్ తనకి కుదరదు. వెంటనే తన దగ్గరున్నది పడేసి కార్తిక్ చేతిలో ఉన్న చెరుకుకి పైన పెడులా ఉండేది తీసేయడంతో అది లాక్కుని తింటూ చాలా తీయగా ఉంది కార్తిక్ అని చిన్నపిల్లలా చెప్తుంది. కార్తిక్ నవ్వి అది నా ఎంగిలి అంటాడు. అయితే ఏమైందిలే కానీ అంటూ కార్తిక్తో పేడి తీయించుకుని చక్కగా తింటుంది. కార్తిక్ అలా చూస్తూ ఉంటాడు అరుణి. ఎన్నో ఆలోచనలు మనసునే కాదు తనువుని కూడా అలజడి రేపడంతో అక్కడే ఉంటే ఎక్కడ క్యారెక్టర్కి పేరు తెచ్చుకుంటానో అనుకుని బాయ్ అరుంధతి అంటూ వెళ్ళిపోతుంటే అరు కార్తిక్ నాతో ఉండొచ్చు కదా అంటుంది చెరుకు తింటూనే. కార్తిక్ మనసులో ఇప్పుడుంటే నేను ఏదన్నా చేస్తే ఆ తర్వాత నువ్వు నన్ను చూడను కూడా చూడవు, ఎందుకమ్మా నాకు ఆ బాధ అనుకుని కింద పనుంది అరుంధతి అంటూ వెళ్ళిపోతాడు. అరుంధతి కార్తిక్ వెళ్ళిన వైపే చూస్తూ కార్తిక్ చాలా చెప్పాలి నీతోనే మాట్లాడాలని ఉంది కానీ మాట్లాడలేను అంటూ కూర్చుని ఉంటుంది. కింద ఇంటికి రంగులు వేసే వాళ్ళంతా వేసి డబ్బుల కోసం నించుని ఉంటారు. రాజయ్య గారు డబ్బులు ఇస్తూ మాట్లాడుతూ ఉంటారు. కార్తిక్ కిందికొచ్చి వెడ్డింగ్ అరేంజ్మెంట్స్కి లొకేషన్ చూస్తూ ఉంటాడు.
అంజు కిచెన్లో బియ్యం కడిగి గ్యాస్ పై పెట్టేసి వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటుంది. ధర్మ కిచెన్లోకి వచ్చి స్టవ్ బలపై కూర్చుని అంజుని చూస్తూ ఉంటాడు. అంజు అంతగా పట్టించుకోకుండా అన్నీ కట్ చేసి తల పైకెత్తుతుంది. ధర్మ తన వైపే చూస్తుంటాడు. అంజు ఒక్క నిమిషం కలవరపాటుకు గురైనా ఏమాత్రం కనిపించనివ్వకుండా బాగా ఆకలిస్తుందా బావా అంటూ అన్నం ఉడకడంతో దాన్ని పక్కన పెట్టి కర్రీ చేయడానికి ప్యాన్ పెడుతుంది. ఆకలి లేదులే కానీ ఇలా బాగుంది అంటాడు ధర్మ. అంజు క్వశ్చన్ మార్క్ ఫేస్తో ఒకసారి చూసి కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ధర్మ అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళి తన కబోర్డ్లో ఉన్న ఒక చైన్ తీసుకుని వచ్చి వంట చేస్తున్న అంజు వెనక్కి వచ్చి మెడలో వేస్తాడు. అంజు షాక్ అయితే ఆ చైన్ పెట్టేసి పక్కన నుంచుని నా ఫస్ట్ శాలరీలో కొంచెం తీసి నా కాబోయే భార్య కోసం కొన్నాను, ఎప్పుడో అది ఇప్పటికీ ఆ చోటికి చేరింది అని నవ్వుతూ మళ్ళీ అదే ప్లేస్లో కూర్చుంటాడు. అంజు నవ్వుతూ ధర్మ వైపు చూసి కూర వండేస్తుంది. అయిపోయిందనుకుంటా అంటాడు ధర్మ. హా బావా అంటూ స్టవ్ ఆపేసి ప్లేట్ అందుకుని వాష్ చేసి ఫుడ్ పెట్టి ధర్మ చేతికిచ్చి తిను బావా అంటుంది. ధర్మ కావాలని తినిపించచ్చు కదా అంజు అంటాడు. అసలే పాపకు సిగ్గెక్కువ, ఇద్దరు ఎవరూ లేకుండా ఒకే ఇంట్లో ఉన్నారు, ఆయన గారేమో అంత దగ్గరగా ఉండి తినిపించచ్చు కదా అంటే అంజు పాప హార్ట్ బీట్ పెరిగిపోయి చేతులు షివరవుతాయి. అది గమనించిన ధర్మ అంత భయమైతే నాతో రేపు కష్టం కదా, ఎలా ఉంటావు అంటాడు. అంజు భయం కాదు బావా బిడియం అని చిన్నగాని ఫుడ్ కలుపుతుంది. ధర్మ వెంటనే ఆ బల్ల దిగేస్తాడు. అంజుకి ధర్మకి ఇంచు కూడా గ్యాప్ ఉండదు. అంజు షాక్ అవుతుంది. అంతేకాదు హార్ట్ బీట్ ధర్మకి వినిపిస్తుంది. ధర్మ అది విని నవ్వుతూ కూల్ అంజు, నా హద్దులు నాకు తెలుసు అంటూ చేయి పట్టుకుని హాల్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి తన ఎదురుగా కూర్చుని పిల్లోని ఒళ్ళో పెట్టుకుని ఇప్పుడు పెట్టు అంటాడు. అంజు తేరుకొని హా అంటూ పెడుతుంది. ధర్మ తింటూ నీకేమిష్టం, గోల్స్ ఏంటి అంటూ అంజుని అడుగుతూ ఉంటాడు. అంజు ఆన్సర్ చెప్తూ ఉంటుంది. ధర్మ తినేసాక ప్లేట్ తీసుకెళ్లి షింక్లో వేసేసి హ్యాండ్స్ వాష్ చేసుకుని వాటర్ బాటిల్ తీసుకుని ధర్మ దగ్గరకు వచ్చి ఇస్తుంది. ధర్మ వాటర్ తాగి లేచి నించుని హక్ చేసుకుంటాడు. అంజు అలానే ఉండిపోతుంది. ధర్మ అంజు చెవి దగ్గర ఐ లవ్ యూ అంటాడు. అంజు నవ్వుతూ మనస్ఫూర్తిగా ధర్మాన్ని హక్ చేసుకుంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.